అందరికీ నమస్కారం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా యువ నాయకులు మా జాతి సమస్య పట్ల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జాతి గురించి జాతి వాటా కోసం పోరాటం చేస్తున్నటువంటి మా ముద్దు బిడ్డలు అశోక్ రాథోడ్ కానీ సంపత్ కానీ మోతిలాల్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా గిరిజన పెద్దలందరూ అన్ని సంఘాల వారికి కూడా ఈ పోరాటంలో మేము గట్టిగా మద్దతు ఇస్తూ ఉన్నాము. ఇంటలెక్చువల్ ఫోరంగా మా మేధోపరమైనటువంటి కావలసినటువంటి ఇన్పుట్స్ని మీకు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మన గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మేధావులు మౌనం వహించినట్లయితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదము, జాతికి అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణంలో ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి మున్సిపాలిటీలోను మున్సిపల్ కార్పొరేషన్లోను ఆ తర్వాత జిహెచ్ఎంసీలో కూడా సూచనపరాయంగా 150 నుంచి 300 స్థానాలు కేటాయించినటువంటి వార్డులలో గాను మా జాతికి దక్కుతున్నటువంటి వాటా పైన జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మీ అంతా మీడియా మిత్రులు కూడా రోజు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్లో ఒకసారి మీరు ఆలోచించండి, మేము గల్లీలో లేమా, మేము ప్రతి అపార్ట్మెంట్లో లేమా, ప్రతి ఫంక్షన్ హాల్లో మేము లేమా, రోడ్ల ఆటోలో మేము లేమా, బస్సులో మేము లేమా, మేము కనిపించని ప్రదేశం హైదరాబాద్లో కానీ అర్బన్ పట్టణాలలో కానీ మీకు ఎక్కడైనా ఉందా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు వాళ్ళే చెప్తున్నారు వలసలు పెరిగినాయి, గ్రామాల నుండి ఉపాధి కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం పెంచిరు. దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఇవాళ తండాలలో బళ్ళు మూతబడ్డాయి. ఒక్క బళ్ళలో కూడా పిల్లోడు పోయే స్టేజ్లో లేడు, సార్లు అయితే పిల్లలు లేడు, పిల్లలు లేకపోతే సార్ లేడు. అలాంటి విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం ఊర్లు వదిలి పట్టణాలకు వచ్చినాం. ఉపాధి తండాలలో దొరకడం లేదు కాబట్టి హైదరాబాదే ఇక అందరికీ తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కూడా మనందరికీ కూడా ఒక బంగారపు ముద్ద లాంటిది హైదరాబాదే. కాబట్టి విద్య కోసం, ఉపాధి కోసము, అనేక అవకాశాల కోసం హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు మా అవకాశాలను రక్షించడానికి కావలసినటువంటి మార్గం ఏంటిది అని కనుక ఆలోచించినట్లయితే మాకు ఉన్నటువంటి ఏకైక దిక్కేంటిది, మీరు ఇచ్చేటువంటి వాటా ఏంటిది? కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచిస్తున్నటువంటి ఒక్క ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే మమ్మలను తండాలకే పరిమితం చేయాలని జరుగుతున్నటువంటి కుట్రను ఖండిస్తున్నాము. గిరిజనులు తండాలోనే ఉండాలి, ఇక్కడికి ఏం పని వీళ్ళకు అని కోణంలో ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తున్నాము. ఇంకొకటి, వలసలు పెరిగినప్పుడు ఖచ్చితంగా మా జనాభా పెరిగినప్పుడు మీరు చేసినటువంటి లెక్కలే చెప్తున్నాయి కదా, మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారము, మీరు చేసినటువంటి సెన్సస్ ప్రకారం మేము 10% ఉన్నప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు మాకు రిజర్వేషన్ ఇవ్వడానికి మీకేం కష్టమైంది అని మేము బేసిక్ క్వశ్చన్. ఎందుకు లేదు, మేము ఎందుకు కాకూడదు, ఎందుకు పోనీ 150 నుంచి నువ్వు 300 చేస్తున్నావు. ఇప్పుడు జిహెచ్ఎంసీని మొత్తం కలిపేసినావు హైదరాబాద్, మా తండాలన్నీ కూడా హైదరాబాద్లో కలుస్తున్నాయి, అవుటర్ రింగ్ రోడ్ల చుట్టుపక్కల ఉన్నాయని. మరి ఈ తండాలన్నీ కలిసినప్పుడు మా శాతం పెరుగుతుందా తగ్గుతుందా? పోనీ నువ్వు ఒక వర్గానికి నువ్వు పెంచుతున్నావు కదా, మరి ఒక వర్గాన్ని పెంచడం మంచి సంపేం లేదు. మరి పెంచినప్పుడు మరి మా జనాభా ప్రకారం 2011 ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడున్న జనాభా, నువ్వు చేసిన జనాభా మీద నీకు లెక్క లేదా? అంటే అశాస్త్రీయమైనటువంటి జనాభా లెక్కలు చేసి మా వాటను కుదించి తమ వారు ఎంజాయ్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రని మా బంజారా మేధావుల పరంగా, ఆ తర్వాత ఇంటలెక్చువల్ ఫోరమ్స్ లాగా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా మీరు చూడండి, మా వాటా మీకు దక్కుతుంది. రాబోయే తరంలో హైదరాబాద్ మేయర్ కూడా బంజారా వ్యక్తి అవుతాడు, ఇది మాత్రం గ్యారెంటీ రాసి పెట్టుకోరు. మేము ఎందుకు కాకూడదు, మేయర్ గ్యారెంటీ అవుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలతో మేము మేయర్ పదవి అనుభవిస్తాం. చాలా చోట్ల కూడా మా మేధావులు ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలని కోరుతున్నా. కాబట్టి మీరు పోరాటం ఒకటే దిక్కు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళ కోసం కుర్చీల కోసం కాపాడుతున్నారు. మనం కాపాడిన కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం లాంటి ముద్ద ఇచ్చిండు. ఒక ఆయన మంత్రి ఇచ్చిండు, 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండు, ఎమ్మెల్సీలు ఇచ్చిండు, మేయర్ పదవులు ఇచ్చిండు, కార్పొరేషన్లు ఇచ్చిండు. బంగారం లాంటి ముద్దను వదిలేసి కూడా కాంగ్రెస్ పార్టీ భుజాన మోసుకున్నాం బంజారాలు. కానీ ఇవాళ బంజారాలకు ఏమైపోయింది, అతి ప్రేమ ఎక్కువైపోయి మమ్మల్ని దన్నినట్టు అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులు కూడా ఆలోచించాలి. నాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి వాతావరణం మాకు ఇవ్వాలి. ఆ తర్వాత మైదాన ప్రాంతంలోనే మా జీవితాలు గడుస్తూ ఉన్నాయి, మా పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు, మేము ఇక్కడనే అయిపోయినాము. కాబట్టి మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఇల్లు ఎవరిని ఏమని అడగాలి? మేము రేపు మాకు నల్ల రాలేదని ఎవరిని అడగాలి? ఏ వ్యక్తిని పోయి మేము మాకు ఇది కావాలని అడగాలి రేపు? కనీసం మా వాళ్ళు లేకపోతే మమ్మల్ని రాణిస్తారా? ఈరోజు చూస్తలేమా మనం?
ఎవరుంటే వాళ్ళు పంచుకుంటున్నారు, ఎవరి ఇల్లు వస్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, ఏ ఏ కార్పొరేషన్ డబ్బులు వస్తే ఎవరు ఎట్లా పంచుకుంటున్నారు. కాబట్టి వాటా అనేది రాజకీయాలతో లింకు పడి ఉంటుంది. కాబట్టి ఏ జాతికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఆ జాతి యొక్క మనుగడ ముందుకు సాగదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. కాబట్టి మా బంజారా మేధావులందరూ కూడా ఆలోచించాలి. అశోక్ రాథోడ్ లాంటి వ్యక్తులకు కూడా పోరాటం చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. మానవాట మనం సాధించుకునేంత వరకు పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు